హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజ్ ఫ్లవర్ వచ్చింది. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కొన్ని కింద గార్డెన్లో కోసుకున్నాను, కొన్ని కుండీల్లో కోస్తున్నాను. కొన్ని వైట్ ఫ్లవర్స్, కొన్ని మందారం. ఇవి వైట్ మందారం, పారిజాతం ఫ్లవర్స్. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ వచ్చినాయి. ఈ ఫ్లవర్ విప్పేసింది, ఇక్కడ కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా విప్పేసింది. ఈ ఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను. చాలా హెల్దీగా వస్తున్నాయి ఈ కుండీలో ఫ్లవర్స్. కింద కూడా ఇంత బాగా రావట్లేదు మట్టిలో. నేను కలిపేటప్పుడే మంచిగా కలిపేస్తూ ఉంటాను, బాగా పెట్టుకుంటాను మట్టిని, అందుకే ఇంత బాగా వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ ఎక్కువ వేస్తాను, ఎండిపోయింది పచ్చిదేను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ ప్లాంట్ మొత్తం ఒకటే ప్లాంట్, ఒక కొమ్మ పెట్టాను, చిన్న కొమ్మ. ఈ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కలర్ చాలా బాగున్నాయి, నిండుగా ఉంది. ఇక్కడ గ్రో బ్యాగ్లో కొన్ని నారు పెట్టాను, టమాటా నారు సైడ్కి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్, ఇంకా రాలేదు ఇటువైపు. ఇక్కడ మిడిల్లో ఒక ఫ్లవర్ వచ్చింది, కోసేస్తున్నాను, విప్పింది. నెక్స్ట్ డేకి కొన్ని ఫ్లవర్స్ విప్పుతాయి. ఓన్లీ విప్పిన ఫ్లవర్సే కోస్తున్నాను. ఫ్లవర్ ప్లాంట్. ఇక్కడ కొన్ని సీడ్స్ పెట్టాను, స్టార్ట్ అయినాయి, మొలకలు వచ్చేసినాయి. ఇక్కడ క్యాలీఫ్లవర్ పెట్టాను, ఫస్ట్ టైం పెట్టాను, ఎలా వస్తుందో చూడాలి. చుక్కకూర ప్లాంటు బాగా ఎండిపోయి డ్రై అయిపోయింది. 2 ఇయర్స్ మొక్క ఇది. చాలా టైమ్స్ కోసాను. నీట్గా ఉంటుందని తీసేస్తున్నాను. ఇలా ఎండిపోయినాయి ఎప్పుడో తీసేస్తే నీట్గా ఉంటుంది గార్డెను, చూడటానికి గ్రీన్గా. నెక్స్ట్ వచ్చేవి చాలా బాగా వస్తాయి, ప్లేస్ ఉంటుంది వాటికి రూట్స్ వెళ్ళటానికి. తీసేసాను. ఈ రూట్స్కి ఇదిగోండి, రూట్స్కి ఇలా లాస్ట్లో చిన్న ఇలా బాల్స్ లాగా వస్తే ఆ రూట్స్ బాగా స్ప్రెడ్ అయినాయి. ఇంకా ముదిరిపోయినట్టు రాదు సరిగా. మళ్ళీ పెట్టుకోవాలంటే అవి కట్ చేసి పెడితే వస్తుంది బాగా. ఎండిపోయింది కదా, ఇంకా తీసేసాను నేను. ఇక్కడ పుదీనా వచ్చింది, చిన్న కొమ్మ మూలకి పెట్టుకున్నాను. ఇంత బుషీగా వస్తుంది. ఎంత కోస్తూ ఉంటే అంత బుషీగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. నెక్స్ట్ డేకి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ గోధుమ గడ్డి 1 వీక్కి బాగా వచ్చేసింది. వేసిన 1 వీక్కి రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ కోసేస్తాను. ఈ ఫ్లవరు ఇంకొంచెం ఇప్పాలి, నెక్స్ట్ వీడియోలో కోసేస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. చాలా చిన్న డబ్బాలో చాలా రకాల మొక్కలు పెట్టుకున్నాను. ఇందులో చాలా చిన్న చెట్టు, డైలీ వస్తున్నాయి నాకు ఈ ఫ్లవర్స్. ఒక ఫ్లవర్ కొయ్యకుండా వదిలేసాను, సీడ్స్ ఫామ్ అవుతున్నాయి, ఇంకా ముదరలేదు. ఇక్కడ కొంచెం నారు ఇంకా ఉంచుకున్నాను, కింద గార్డెన్లో పెట్టుకోవటానికి. మట్టిలో పెట్టేస్తాను ఈ నారంతా తీసేసి. ఒకటి హైట్గా, ఒకటి కొంచెం తక్కువ హైట్తో అలా వచ్చినాయి కదా, మొత్తం తీసేస్తాను. ఇందులో ఫ్లవర్ ప్లాంట్ ఒకటి చిన్న కొమ్మ వేశాను,
రూట్స్ వస్తున్నాయి, దాన్ని ఏం ఖరాబ్ చేయకుండా మట్టి కొంచెం ఆరనిచ్చి మళ్ళీ నారు పోసేస్తాను. ఇలా ఏదన్నా సపరేట్ దానిలో పోసుకుంటేనే నారు బాగా వస్తుంది. ఆ మట్టి కూడా చాలా లూజ్గా ఉండాలి. కోకోపీటు, వర్మి కంపోస్టు, కొంచెం ఇసుక, కిచెన్ వేస్ట్, మట్టి ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను. నారు అందుకే ఇంత బాగా వస్తుంది. కొంచెం ఆరనిచ్చి మళ్ళీ నారు పోసేస్తాను. ఈ పెట్టేవన్నీ రావు, కొన్నే వస్తాయి, అందుకని మళ్ళీ పోసుకుంటాను. నేను కొనలేదు సీడ్స్, ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాసేను. కర్రీ చేసేటప్పుడు ఆ గింజలు తీసేసాను. ఓన్లీ గింజలు తీసేసి కొన్ని వాటర్లో వేసి ఇలా పోసేసాను, వచ్చేసినాయి. లైట్గా కొంచెం శాండ్ ఇసుక వేసాను. కొనకుండా ఇంట్లో వచ్చేవి సీడ్స్. కొంచెం ఖరాబ్ అయిన టమాటా అయితే ఇంకా బాగా త్వరగా వచ్చేస్తాయి టమాటాలు. సీడ్స్ చాలా బాగా మొలకలు వస్తాయి. ఇక్కడ కొన్ని మెంతులు చల్లుతున్నాను. ఇక్కడ ప్లేస్ ఉంది. ముందు మట్టి అంతా లూజ్ చేసి ఇలా చల్లుతున్నాను. కొన్ని ఒత్తుగానే చల్లుకుంటాను, మొక్కలు పడిపోకుండా ఉంటాయి ఒకదానికొకటి సపోర్ట్తో. ఎక్కువ హై టైం రావు కదా ఇవి. మైక్రో గ్రీన్స్ తీసేస్తాను, ఇంకా కొంచెం రాగానే త్వరగా వస్తాయి ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ కలర్ చాలా బాగున్నాయి, నిండుగా. ఒక ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఈవినింగ్ వరకు ఇలా ఉంచేస్తే చాలా బాగుంటున్నాయి ఫ్రెష్గా. ఈ ఫ్లవర్స్ త్వరగా వడిలిపోకుండా ఉండాలంటే వెంటనే కొన్ని వాటర్ జల్లేసి ఉంచితే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఒక తడి క్లాత్ వేసినా ఉంటుంది. ఈరోజు ఈ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, బౌల్ నిండిపోయినాయి. చాలా రోజులకు వచ్చినాయి ఇన్ని ఫ్లవర్స్. కొన్ని కొమ్మలన్నీ తీసేసాను. మార్నింగ్ వస్తున్నాయి ఎక్కువగా, చిన్న చిన్నగా ఆఫే విప్పుతున్నాయి. ఈరోజు లేటుగా వస్తున్నాను. బాగా విప్పినాయి ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్ ప్లాంట్ ఒక్కటి ఉంటే చాలు, చాలా ఫ్లవర్స్ వస్తాయి. బౌల్ నిండిపోతూ ఉంటుంది, త్వరగా వడిలిపోవు. ఇక్కడ ఆనియన్స్ పెట్టాను కదా, ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడే జర్నేట్ అవుతున్నాయి, ఇంకా రాలేదు మొలకలు. కొన్ని వచ్చేసినాయి బాగా. ఒక ఫుల్ ఆనియన్ పెట్టుకుపోయినా అలా పైన కట్ చేసి పెట్టినా కానీ వచ్చేస్తుంది. సైడ్కి ఎక్కువగా వస్తాయి. ఆ రూట్స్ కిందకి పెట్టుకోవాలి. ఈ బ్లాక్ బకెట్ 50 రూపీస్ బ్లాక్ బకెట్ ఇది. ఈ బ్లాక్ బకెట్లో కిచెన్ వేస్ట్ అవన్నీ మట్టి అంతా కలుపుకొని పెట్టుకున్నాను. ఇందులో పెట్టినవన్నీ వచ్చేసినాయి మ్యాక్సిమం. కొమ్మలే పెట్టుకున్నా. ఇక్కడ కొన్ని ఈ బౌల్లో నిమ్మకాయలు, ఈ లెమన్స్ మొత్తం కడిగేసి ఆరబెట్టుకున్నాను ఇలాగూ. ఇప్పుడు కొంచెం రేట్ తక్కువగా ఉన్నాయి, పచ్చడి పెడదామని ఇలా కడిగి ఆరబెట్టేశాను. ఈ హోల్స్ దానిలో వేసేసి వాటర్ తిప్పితే చాలు. ఈ ఎండిపోయిన కాయలు ఓన్లీ రసం తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.